రాష్ట్రంలో 2024 ఖరీఫ్ సీజన్లో ఏపీలో 5 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఖరీఫ్ కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందానికి 5 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం వివరించింది. ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది నెలకొన్న ఖరీఫ్ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్రం నుంచి సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా కోరారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో గురువారం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్దేవి నేతృత్వంలోని కేంద్ర బృందంతో సమావేశమై రాష్ట్రంలో కరువు పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను రెవెన్యూ కార్యదర్శి సిసోడియా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 జిల్లాల్లోని 54 మండలాల్లో గత ఏడాది కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 19 మండలాలు, చిత్తూరులో 16 మండలాలు, శ్రీ సత్యసాయిలో 10 మండలాలు, అనంతపురంలో 7, కర్నూలులో 2 ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించారు. వాటిలో 27 తీవ్ర కరువు మండలాలు, 27 మధ్యస్థ కరువు మండలాలుగా సిసోడియా పేర్కొన్నారు. కేంద్ర కరువు మాన్యువల్ ప్రకారం సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాభావంతో అత్యధిక డ్రై స్పెల్స్, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మాయిశ్చర్, హైడ్రాలజీ, పంట నష్టం 33% అంతకంటే ఎక్కువ ఉన్న మండలాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించిందని వివరించారు. కరువు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశెనగ, ఎర్రశెనగలు, మొక్కజొన్న మొదలైన 14 రకాల పంటలు దెబ్బతిని 5 జిల్లాల్లోని 1,06,000 హెక్టార్ల విస్తీర్ణంలో 1,44,000 మంది రైతులు నష్టపోయారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,00,000 మంది రైతులకు 16,67,00,000 రూపాయల వ్యయంతో సుమారు 1,00,000 మంది రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు, 55,47,00,000 రూపాయల వ్యయంతో పశుగ్రాస విత్తనాల సరఫరా, 60% సబ్సిడీపై టోటల్ మిక్స్డ్ రేషియో, 40% సబ్సిడీపై చాప్ కట్టర్లు, మందుల సరఫరా వంటి ఉపశమన చర్యలు చేపట్టినట్లు కేంద్ర బృందానికి సిసోడియా వివరించారు. వ్యవసాయ శాఖ ఇన్పుట్ సబ్సిడీ కోసం 90,62,00,000 రూపాయలు, రూరల్ వాటర్ సప్లై 78 కోట్లు, అర్బన్ వాటర్ సప్లై 4,89,00,000, పశుసంవర్ధక శాఖకు 55,47,00,000 ఆర్థిక సహాయం అవసరమన్నారు. క్షేత్రస్థాయిలో కరువు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని, రైతులను ఆదుకోవడానికి సత్వరమే 151,77,00,000 రూపాయలు సాయం చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్దేవి మాట్లాడుతూ కరువు కారణంగా నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు. అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కరువు మండలాల్లో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను గమనించామని, తమ నివేదికలో కేంద్రానికి అన్ని విషయాలను సమగ్రంగా తెలుపుతామని అన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కరువు పరిస్థితులు తెలియజేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు కరువు వల్ల తమకు జరిగిన నష్టాన్ని వివరించారని చెప్పారు. త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తన వంతు సహకారాన్ని అందిస్తామని పెరిన్దేవి స్పష్టం చేశారు.